కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇలా పెరుగుతూ పోతోంది. ఎంత దాకా పెరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. కానీ సమ్ పాయింట్ కరెక్షన్ వస్తుంది అని కూడా అంటూ ఉన్నారు. అసలు ఈ పెరుగుట విరుగుట కొరకేనా అన్నది క్వశ్చన్. మంజుల గారు, 4 to 6 months అయితే పెరుగుతుందండి. బికాస్ దిస్ అన్సర్టనిటీ అంటే టారిఫ్ వార్స్, జియోపొలిటికల్ వార్స్, సో 4 to 6 months ఇట్స్ గోయింగ్ టు గో అప్. గోపికృష్ణ గారు, ఈ గోల్డ్ అసలు ఆర్గానిక్గా పెరిగింది, తగ్గడం అనేది కష్టం. కానీ మన లాస్ట్ 4 monthsలో 30% గ్రోత్ చూసాం. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్గానిక్ గ్రోత్, అందరికీ తెలిసిందే. అండ్ దిస్ బుల్ రన్ ఈస్ మోర్ పాజిటివ్. సో వీ ఆల్ నో వై ఇట్ ఈస్, అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆర్థికంగా ఇంటర్నేషనల్లో ఇబ్బంది. సో ముఖ్యంగా ఇప్పుడు చూడాల్సింది ద ట్రేడ్ వార్ బిట్వీన్ చైనా అండ్ ద యుఎస్. హౌ దిస్ గోయింగ్ టు సెటిల్ అండ్ ఇట్ ఇస్. బట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఖచ్చితంగా దట్ హ్యాస్ టు సెటిల్, because everybody has to move on, and because it's impacting entire world economy. So ఖచ్చితంగా అదేదో రోజు త్వరలోనే it's going to settle. So తప్పకుండా we can see a U-turn, and తప్పకుండా we going to see a little of a correction, a little correction. But ఇది ఇంకా పాజిటివ్ ఎంత వరకు వెళ్తుంది అనేది it's a tough to expect, depends every time we have to look and see. రాజశేఖర్ గారు, మీరేమంటారు? తగ్గుతాయంటారా? ఖచ్చితంగా మీరు ఫస్ట్ అడిగినట్టు అమ్మొద్దు అంటాను. గోల్డ్ రేట్లో తగ్గే ఛాన్స్ ఉందంటారా? లేదండి, ఎందుకంటే మన ఇండియాలో ఇప్పుడు క్యాలిక్యులేషన్ ప్రకారం డిమాండ్ ఉన్నప్పుడు గిట కొంటున్నారు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కాకుండా మనం దాని ఒక ఆభరణం లెక్క, లైక్ లగ్జరీగా కొంతమంది బ్రాండెడ్ షూ వేసుకుంటారు, లేదంటే ఇది ఇంకా వేసుకుంటారు. మన ఇండియన్స్కి పాత వాళ్ళు అలవాటు చేస్తారు, రింగ్ వేసుకో, చైన్ వేసుకో అని. సో ఆ పరంగా మనకు డిమాండ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో డిమాండ్ ఉంది. రాజశేఖర్ గారు, సాధారణంగా చాలామంది పాత బంగారాన్ని చేస్తూ ఉంటారు. సరే, ఇందాక మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఇప్పుడైతే అలా మార్చొద్దు, ఉంచుకోండి అని అన్నారు, బంగారం అని. బట్ పాత బంగారాన్ని జనరల్గా మార్పిడి చేసినప్పుడు ఎలా లెక్క కడతారు? ట్రాన్స్పరెంట్గా జరుగుతుందా ఈ ప్రాసెస్ అంతా? ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు హాల్ మార్కింగ్ అనేది రీసెంట్ టైమ్స్లో వచ్చింది. ఇంతకుముందు గోల్డ్ స్మిత్ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్ ఏంటి అంటే, నేను ఈ వ్యక్తి దగ్గర తీసుకున్నాను, ఆ రోజు నాకు ఇది ఇచ్చారు, సో ఇదే వాల్యూ మళ్ళీ మేము ఇస్తాం. సో మీరు బయట వెళ్తే వాళ్ళు ఆ వాల్యూ ఇస్తారో ఇవ్వరో తెలీదు. లేదంటే మెల్టీ చేసిన తర్వాత అలా కొంచెం అనేది మనం వేస్టేజ్ అనేది అంటాం, ఆ వేస్టేజ్ వెళ్ళిపోయిన తర్వాత 1 తులాకి 9 grams అవ్వచ్చు, 8.5 grams అవ్వచ్చు. సో మేము ఇచ్చేటప్పుడు ఎలా అంటే 100% 9.2 grams ఖచ్చితంగా ఇది ప్యూర్ గోల్డ్. సో నువ్వు ఫ్యాన్సీగా వేసుకోవచ్చు, మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా యూజ్ అవుతుంది, రీమేకింగ్కి ఖచ్చితంగా మీకు 90+% అనేది ఉంది. సో ఒక గ్యాడ్జెట్ తీసుకుంటే అంత ఉండదు, 50%కి అయిపోతుంది 100%. బట్ హియర్ ఇట్స్ 100%, ఇట్ విల్ బి 90%.